వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను మీ వాత్సల్య. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. ఉన్నతాధికారులు గత ప్రభుత్వంలో పెద్దల ఆదేశం మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశామని ఒప్పుకోవడంతో ఈ కేసు కీలక మలుపు తీసుకుంది. అయితే విచారణలో బయటపడ్డ ఓ కొత్త విషయం కలకలం రేపుతోంది. ఫోన్ ట్యాపింగ్ లో భాగంగా హవాలా వ్యాపారులపై నిఘా పెట్టడంతో ఈ ట్యాపింగ్ వీరులు పెద్ద మొత్తంలో సొమ్ములు కాజేశారని విచారణ అధికారులు గుర్తించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ ను తీవ్రతరం చేసిన ప్రణీత్ రావు టీం ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలపైనే కాకుండా హవాలా వ్యాపారుల, రియల్ ఎస్టేట్ బిల్డర్లపై కూడా నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. వీరి సంభాషణలు రికార్డ్ చేసి దాని ద్వారా పెద్ద మొత్తంలో నగదు చెలామణి అవుతుందన్న విషయాన్ని తెలుసుకుని తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. హవాలా సొమ్ము కావడంతో కేసుల వరకు వెళ్ళదని, ఎంతో కొంత సెటిల్ చేసుకుంటారని ముందే తెలుసుకున్న ప్రణీత్ రావు అండ్ టీం అలా పట్టుబడిన సొమ్ములో చాలా వరకు కాజేశారని తేల్చారు. తద్వారా కూడబెట్టుకున్న సొమ్ముతో తమ స్వంతంగా ఖరీదైన ఆస్తులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో దాదాపు రూపాయలు 300 కోట్లకు పైగా నగదు పట్టుబడింది. అలాగే 300 కిలోల బంగారం, 1000 కిలోల వెండి కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇందులో మెజారిటీ హవాలా వ్యాపారానికి సంబంధించినే కావడం గమనార్హం. అయితే ఈ సొమ్ముకు ఎలాంటి లెక్కలు ఉండవు కాబట్టి ఎంతో కొంత ఇచ్చేసి సెటిల్ చేసుకునే అవకాశమే ఎక్కువ. ఈ సమయంలో ప్రణీత్ రావు అండ్ టీం చాకచక్యంగా వ్యవహరించింది. డబ్బులో కొంత తమ దగ్గరే ఉంచుకొని మిగతా సొమ్మును చూపించి ఉండొచ్చని తెలుస్తోంది. దీంతో ఎన్నికల సందర్భంగా నమోదైన కేసుల ఆధారంగా హవాలా వ్యాపారానికి సంబంధించిన వారిని పిలిపించి విచారణ చేపట్టేందుకు అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రణీత్ రావు సహా 2 మాజీ ఎస్పీలను కూడా పంజాగుట్ట పోలీసులు కస్టడీ కోరనున్నారు. దీంతో మరిన్ని ఆధారాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ఇటు ఓ పోలీసు ఉన్నతాధికారులతో టచ్ లోకి వచ్చిన ప్రభాకర్ రావును సైతం వీలైనంత త్వరగా భారత్ కు రప్పించేలా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన్ను విచారిస్తే ట్యాపింగ్ వెనుకున్న సూత్రధారులంతా బయటపడతారని అధికారులు భావిస్తున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆర్ వాయిస్ను సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి, అందరితో షేర్ చేయండి.